సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా రాష్ట్రంలో పలు ఆలయాలు సందర్శించుకున్నానని మహిళా అఘోరి తెలిపారు. అలానే తణుకులో శ్రీ 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 రాజేష్ నాచి అఘోరిని కలిసి ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. తన పోరాటానికి ఆయన కూడా మద్దతు తెలుపుతున్నట్లు మహిళా అఘోరి తెలిపారు. అందుకే నా గురుగారి దగ్గరికి నేను వచ్చాను. నాకు ఇంకా గురుగారు ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇంకా నా ధర్మాన్ని కాపాడుకోవడానికి గురుగారు కూడా నా వెన్నంటూ ఉన్నారు. ఇంకెంత పోరాటమైనా చేయబోతున్నాను. నేను ఈ 18-19 తారీఖు నుండి ఎక్కడైతే విమలవాడలో దర్గా ఉందో దాని గురించి పోరాడబోతున్నాను. ఆ దర్గా తీసేసే వరకు నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ముత్యాలమ్మ గుళ్ళ కానీ లేకుంటే ఆంజనేయ స్వామి గుళ్ళ నవ విగ్రహాలు ఏదైతే ఎన్ని ధ్వంసాలు అవుతుందో నేను హెచ్చరించినప్పటి నుండి ఆ 6 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, వాళ్ళు ఎవరు చేశారు ఏంటిది అనేది బయటకు వచ్చే వరకు నా పోరాటాన్ని ఆపను. నేను తెలంగాణకు చేరుకున్న వెంటనే 100%గా నేను ధర్నా చేస్తున్నాను. ఆ గుడిని నేనే స్వయంగా ఒక సుత్తె తీసుకొని వెళ్ళి ఏదైతే నా గుళ్ళో ఉందో రాజరాజేశ్వరి టెంపుల్లో దాన్ని కూడా నేను ధ్వంసం చేయబోతున్నాను. ఎన్ని కేసులు వేస్తారో వేసుకోండి. నాకు మా గురువు గారు ఉన్నారు. ఇలాంటి గురువు గారుల పాద సేవ చేసుకుంటూ నేను జీవితాంతం ఉన్నాను కాబట్టి నీతి నిజాయితీ ఉన్నా కాబట్టి నా వెన్నకు మా అఘోరి సంస్థ మొత్తం ఉంది. నాగసాధు సంస్థ ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. మీరు నీతి నిజాయితీగా ఉంటే పోరాడదాం. అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం. గోహత్యను ఆపుదాం. సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఆడపిల్లలను